ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్య తీవ్ర రచ్చకు దారితీసింది. చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. తాజాగా అమలాపురంలో టీడీపీ దళిత నేతలు సమావేశం నిర్వహించారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయిస్తే సహకరించేది లేదని టీడీపీ దళిత నేతలు తేల్చి చెప్పారు. అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని హెచ్చరించారు. మేమందరం కూడా ఏమే కాకుండా కోనసీమలో ఉన్నటువంటి దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సరైన స్థానం లేదని గ్రహించి పార్టీకి రాజీనామా చేయడం కూడా వెనకాడం ఎన్ని పరిస్థితులు కానీ గుర్తింపు లేని పార్టీలు మేము ఉండలేం కాబట్టి ఏదంటే మాకు కనుక అమలాపురం సీటు కానీ ఒక జనసేన సీటు తీసుకుని మిగిలిందని తెలుగుదేశం ఇస్తే మేమందరం పరిస్థితులుగా పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమికి విజయానికి కృషి చేస్తామని పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్ చెప్పండి. అంటే జనసేనకి ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి కేటాయించాలనేది టీడీపీ ఈ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? తొలి జాబితా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి తొలి జాబితా ఏదైతే ప్రకటించారో అభ్యర్థుల్ని అప్పటి నుంచి కూడా మొత్తం తూర్పుగోదావరి జిల్లా గానీ అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో కూడా రచ్చ చెలరేగింది. ప్రతి చోట కూడా వీళ్ళు పేర్కొన్న అభ్యర్థిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కేడర్ చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమించడం కూడా జరిగింది. బీగనవరం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి కేటాయింపు రాజేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఆ పార్టీ కార్యాలయానికి తాళం వేసేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను యాక్సెప్ట్ చేసేది లేదని తెగేసి చెప్పడం జరిగింది. అలా ప్రతి చోట ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. మనపేటలో కూడా ఇప్పటికే చంద్రబాబు నేరుగా అభ్యర్థిని ప్రకటించినా సరే అక్కడ జనసేన అభ్యర్థి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో రెబల్ అభ్యర్థి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు సమావేశం కూడా తన ఆత్మీయత నిర్వహించి ఇటు పరిస్థితుల్లో ఈ అభ్యర్థికి సహకరించేది లేదు, ఎవరైతే చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి కానీ తీర్మానించడం జరిగింది. అలాగే కొత్తపేటలో అయితే ఆలమూరులో జనసేన పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరులో అయితే స్టిక్కర్లు మొత్తం పార్టీ జెండాలు కూడా తగలబెట్టడం జరిగింది. తీవ్ర స్థాయి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో కోనసీమలో ప్రధానమైన అమలాపురానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థికి క్యాండిడేట్ గా నిర్ణయించకూడదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దళిత నేతలంతా కలిపి సమావేశం పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు సహకరిస్తే తామంతా టికెట్ కేటాయిస్తే తామంతా సహకరించమని స్పష్టంగా వీరు చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే జిల్లా వ్యాప్తంగా దళితులందరినీ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వీళ్ళంతా సమావేశం పెట్టుకుని స్పష్టం చేశారు. బిందు ఎందుకంటే జనసేనకి టికెట్ ఇస్తే తామంతా సహకరించిన విషయాన్ని ముందే వ్యక్తం చేయడం ద్వారా అమలాపురం స్థానానికి ఎట్టుపడుతుందో జనసేన అభ్యర్థిని పెట్టకూడదనే విషయాన్ని అధిష్టానానికి ఈ రూపంలో పంపారు, సందేశం పంపినట్టు అయింది.